అబౌట్ ఐవీఎఫ్. అసలు సమ్మర్‌లో ఐవీఎఫ్ చేయించుకోవద్దు గదా! సమ్మర్‌లో ఐవీఎఫ్ చేయించుకుంటే మా ప్రెగ్నెన్సీ రేట్స్ చాలా తక్కువుంటాయి, సక్సెస్ రేట్స్ చాలా తక్కువుంటాయని చాలామంది ఈ మధ్య ఇప్పుడు మార్చ్‌లో కొంచెం ఎప్పుడైతే ఎండలు స్టార్ట్ అయ్యాయో చాలామంది అడుగుతున్న మోస్ట్ కామన్ క్వెషన్ ఇది. సో ఫ్రెండ్స్, లెట్ మీ టెల్ యూ అ ఇంపార్టెంట్ fact about summer and IVF. There are so many studies which have been clearly said that మనం తీసుకునే ఫర్టిలిటీ ఇంజెక్షన్స్ కానీ అండ్ మన సక్సెస్ రేట్స్ కానీ రిక్వైర్మెంట్ అంటే ఫర్టిలిటీ ఇంజెక్షన్స్ మనం ఇస్తూ ఉంటాం కదా ఎగ్ డెవలప్ అవ్వడానికి ఐవీఎఫ్లో. సమ్మర్లో ద రిక్వైర్మెంట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎగ్స్ డోస్ అనేది ఇన్ఫ్యాక్ట్ తక్కువగా ఉంది. అంటే తక్కువ డోస్కే బెటర్ రెస్పాన్స్ అనేది మనం సమ్మర్లో చూస్తూ ఉన్నామని చాలా స్టడీస్ హ్యావ్ బీన్ క్లియర్లీ ప్రూవెన్ ఇట్. అండ్ వన్స్ మీ ఐవీఎఫ్ ల్యాబ్ కనుక బాగుంటే, ఇఫ్ ద సెంటర్ యూ గో ఇస్ హ్యావింగ్ గుడ్ స్టాండర్డ్ ల్యాబ్ వేర్ కల్చర్ కండిషన్స్ అన్నీ బాగుంటే, ఇన్ఫ్యాక్ట్ ద సక్సెస్ రేట్స్ ఆర్ మచ్ బెటర్ ఇన్ సమ్మర్స్ కంపారిటివ్ టు అదర్ సీజన్స్. సో ఫ్రెండ్స్, జస్ట్ remove this doubt that summer will have negative effect on your IVF outcomes. ప్లీజ్ డూ టాక్ టు యువర్ డాక్టర్. మీకు డౌట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ డాక్టర్తో మాట్లాడండి. అండ్ దే ఆర్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ ద సక్సెస్ రేట్స్ ఇన్ ఐవీఎఫ్. మీ ఏజ్ కనుక ఎక్కువ ఉంటే ఇట్స్ బెటర్ నాట్ టు ప్రొలాంగ్ because of only this reason. So please do talk with your doctor. If you have any doubts regarding this, you can always contact us, comment, so that we'll get back to you. Thank you.